దీన్నమ్మ మనుషులని తినే ఫ్యామిలీయా? బాడీ పార్ట్స్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇప్పుడే 2024లో వచ్చిన మోస్ట్ డిస్టర్బింగ్ మూవీ చూసా. మూవీ నేమ్ ఇస్ లో లైఫ్స్. ఇది కనేడియన్ న్యూ ఏజ్ స్లాషర్ మూవీ. ఓల్డ్ స్లాషర్ మూవీస్ లైక్ చైన్సా మ్యాసకర్, హిల్స్ హ్యావ్ ఐస్, స్క్రీమ్ లాంటి బెస్ట్ స్లాషర్ మూవీస్కి ఈ మూవీకి అస్సలు సంబంధం ఉండదు. స్టోరీ అండ్ ప్లాట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేరు. చాలా ఘోరమైన వైలెన్స్ ఉంటుంది. ఎన్నో స్లాషర్ మూవీస్ చూసా కానీ నాకే ఏదోలా అనిపించింది. మెయిన్ ప్లాట్ చెప్పే ముందు ఇలాంటి యూనిక్ రివ్యూస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి భయ్య. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. సో ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఒక ఫ్యామిలీ ఉంటారు. వైఫ్, హస్బెండ్ అండ్ వాళ్ళిద్దరు పిల్లలు ఉంటారు. ఒక రోడ్ ట్రిప్కి వాళ్ళ క్యారవాన్లో వెళ్తారు. ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఆగి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ ఊరి లోకల్ పీపుల్ ఇద్దరు వీళ్ళ దగ్గరికి వచ్చి లిఫ్ట్ ఇవ్వమని బెదిరిస్తారు. బట్ ఆ వైఫ్ మేము ఇవ్వము, ఏం చేస్తారో చేసుకోండి అంటుంది. నెక్స్ట్ వాళ్ళ ప్లేస్ నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యాక రోడ్ మధ్యలో ఆ ఇద్దరి కార్ స్టాప్ అయి ఉంటుంది. వాళ్ళు బలవంతంగా వీళ్ళ క్యారవాన్లోకి ఎక్కుతారు. అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు కత్తి తీసుకుని వచ్చి ఆ ఇద్దరిలో ఒకటి గొంతు మీద పొడుస్తాడు. నెక్స్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. ఈ మూవీ కంప్లీట్ చేశాక ఇంత ఘోరమైన మూవీ తీసిన డైరెక్టర్ ఎవరు అని సెర్చ్ చేస్తుంటే తేజ్ గుత్తికొండ అండ్ మిచ్ ఆలివర్ వీళ్ళిద్దరు కలిసి డైరెక్ట్ చేశారు. తేజ్ గుత్తికొండ అంటే ఇతను మన తెలుగు అతనే. ఇలాంటి ఘోరమైన మూవీ తీసాడంటే సాహసం అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. స్క్రీన్ ప్లే కూడా పర్లేదు, బాగుంది. లైట్గా అక్కడక్కడ కామెడీ కూడా ఉంటుంది, లైక్ డార్క్ కామెడీ. మెయిన్గా వైలెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. కొన్ని సీన్లు చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి. అసలు తట్టుకోలేం. రా హ్యూమన్ మీట్స్ని తినడం, కళ్ళు ఊడిపోవడం, ఫ్రిడ్జ్లో నరికి తల పెట్టడం, ఇలాంటివి చాలా ఘోరమైన సీన్స్ ఉన్నాయి. ఓవరాల్గా స్లాషర్ మూవీస్ ఇష్టమైన వాళ్ళకి ఈ మూవీ నచ్చొచ్చు. నార్మల్ ఆడియన్స్ అయితే స్కిప్ చేయడం బెటర్. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. ప్రెజెంట్ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంటర్నెట్లో వెతికితే ఈజీగా దొరికిస్తుంది. ఇది మన రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.